హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి నవంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఏపీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లపై తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన నవంబర్ నెల జీతాలు, పెన్షన్ల అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. సో, పే స్లిప్స్‌కు సంబంధించి వివరాలు. ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తప్పక తమ పే స్లిప్స్‌లని అధికారిక వెబ్‌సైట్ మరియు నిధి యాప్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఓటీపీతో మనము లాగిన్ అవ్వచ్చు. సో, మన వ్యక్తిగత లాగిన్‌లో మనము ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మనం పే స్లిప్స్‌ని మనము వ్యూ చూడొచ్చు మరియు పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ పే స్లిప్‌లో మనము రికవరీలు, ఇంక్రిమెంట్లు మరియు ఇతర వేతనాలకు సంబంధించి వివరాలను స్పష్టంగా అయితే ఫైండ్ ఔట్ చేయొచ్చు. నిధి యాప్‌లో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల వివరాలైతే అందుబాటులో ఉన్నాయి. బిల్లుల క్లియరెన్స్ స్టేటస్. సో, బిల్లులు ప్రస్తుతానికి కొన్ని బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయండి. ఇటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ కుబేర్ స్టేజ్‌కైతే ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవాల్సింది. సో, కొన్ని బిల్లులు ఇంకా ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెస్ అవుతున్నాయి. ఇక బిల్లుల వివరాలను తెలుసుకోవడం ఎలా? సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా బిల్ నంబర్ ఆధారంగా మనము వెబ్‌సైట్‌లో ఈ యొక్క స్టేటస్ అయితే చెక్ చేయొచ్చండి. అంటే మన బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? లేదంటే ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉందా? లేదంటే బ్యాచ్ నంబర్ ఏమైనా అలాట్ అయ్యిందా? లేదంటే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఏమైనా ఉందా? ఇట్లాంటియన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. బిల్లుల క్లియరెన్స్ స్టేటస్‌ను వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అలాట్‌మెంట్ స్టేజ్‌లో ఉందా అనే వివరాలు తెలుసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ వివరాలు, డిపార్ట్‌మెంట్ వారీగా అండి. సో, ఇప్పటివరకు విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్, కమర్షియల్ ట్యాక్స్ శాఖలలో ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్లిప్స్ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం అండి. సో, పెన్షనర్లయితే తప్పకుండా మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని, సో, ఎవరికైతే సీవీపీ 2009 తర్వాత రిటైర్ అయిన వారికి సో, సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎవరికైతే రద్దు వర్తిస్తుందో వారందరూ కూడా మీరు 100% పూర్తిగా పెన్షన్ జమ అయిందా లేదా అనేది పే స్లిప్‌లో చెక్ చేయండి. అలాగే మనకు ఈ పే స్లిప్‌లో రికవరీలండి నవంబర్ నెల నుంచి ఇన్‌కమ్ టాక్స్ రికవరీలు 4 విడతలుగా ప్రారంభమైనట్టు సమాచారము. జీతాలు లేదా పెన్షన్ టాక్స్ కటింగ్ అయితే జరుగుతుందా అనేది స్పష్టంగా పరిశీలించుకోవాలి. సో, మనందరికీ తెలుసు నవంబరు, డిసెంబరు, అలాగే జనవరి అండ్ ఫిబ్రవరిలలో 4 విడతలుగా ఇన్‌కమ్ టాక్స్ అనేది కట్ అవుతుంది. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. అది ఒకసారి చెక్ చేయండి. అలాగే బ్యాచ్ నంబర్ సమాచారము జీ జీతాలు లేదా పెన్షన్ బిల్లులను ఆర్‌బీఐ బ్యాచ్ నంబర్ల ద్వారా అయితే ప్రాసెస్ అవుతాయి. ఎవరికైతే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందో అటువంటి బిల్లులన్నీ కూడా మనకు జమ అవ్వడం జరుగుతుంది. ఇక పేమెంట్ స్టేటస్ వెబ్‌సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఉద్యోగం మరియు పెన్షన్‌లో తమ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై మరింత సమాచారం అండి. రాబోయే రోజుల్లో అయితే వెలువడనుంది. డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల వివరాలు కూడా త్వరలో అయితే విడుదలవుతాయి. సో, ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం ప్రభుత్వ అధికారిక ఛానల్ లేదా మన వెబ్‌సైట్‌ని మన యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌లకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ విధంగా అయితే ఉందండి. సో, మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీ జీతాలు మరియు పెన్షన్ వివరాలనైతే స్పష్టంగా పరిశీలించుకోండి. తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా
కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.